బ్యాంకాక్ నుండి రాగానే మెయిన్ పని ఒకటి పడింది. ముందు నుంచి ప్లాన్ ఉంది, బట్ డేట్ ఫిక్స్ అవ్వలేదు. ఇంకా బ్యాంకాక్ నుంచి రాగానే అన్ని ఫైనలైజ్ చేసుకుని డేట్ ఫిక్స్ చేసుకున్నారు. శ్రీమంతం ఈవెంట్ జస్ట్ 3-4 days గ్యాప్ మాత్రమే ఉంది. ఈ గ్యాప్ లోనే షాపింగ్ అండ్ రిమైనింగ్ థింగ్స్ అన్ని పర్చేస్ చేయాలి. ఫస్ట్ పట్టుచీర షాపింగ్ చేయాలి అన్నారు. ఇంకా గోమతి సిల్క్స్ గుర్తొచ్చింది, అక్కడికి తీసుకెళ్లాను వివేకానంద నగర్ లో. వీడియోస్ లో అయితే ఇవున్నాయి అవున్నాయి అని చెప్పగలను, కానీ వేరే వాళ్ళకి సెలెక్షన్ అంటే నా వల్ల కాదు. నా ప్రిఫరెన్సెస్ ఏంటి అనేది నాకు తెలుసు. నా వరకు నేను బాగా సెలెక్ట్ చేసుకోగలను. when it comes to some others, వాళ్ళకి ఏ కలర్ కావాలో ఏది నచ్చుతుందో అనేది మనకు ఐడియా ఉండదు, కాబట్టి చాయిస్ అంతా వాళ్ళకే ఇచ్చేస్తా. నన్ను సజెషన్ అడిగినా ఏదైనా పైన చెప్తా, కానీ ఫైనల్ ఇది అని చెప్పను. అక్కడ నుండి జిఎం కలెక్షన్స్కి వచ్చాము. బ్లౌజ్ పీసెస్ కోసం ఆల్మోస్ట్ ఒక 70 to 80 పీసెస్ తీసుకున్నాము, ఇక్కత్ స్టైల్లోవి. దెన్ శారీ మీదకి జ్యువెలరీ, 1 gram గోల్డ్ జ్యువెలరీ కావాలంటే స్ట్రీట్ షాపింగ్ అక్కడే ఉంటుంది కదా, క్వాలిటీ మంచిగా ఉండేలాగా అండ్ మనకి రీజనబుల్ ప్రైసింగ్ లో ఉండేవి చూసుకొని తీసుకున్నాము. ఒక హారం అండ్ నెక్లెస్. బార్గెన్ చేయాల్సి వచ్చింది బాగా. షాప్ నేమ్ ఇక్కడే చూపిస్తున్నా, స్ట్రీట్ షాపింగ్ లోనే ఉంటుంది. డిన్నర్ లైట్ గా తీసుకొని కస్టర్డ్ డ్రై ఫ్రూట్ సలాడ్ ఇంకోటి తీసుకున్నాము. కొన్న సారీ అండ్ పాపకు కూడా ఒక పట్లంగా తీసుకున్నాము. ఇవి 2 స్టిచ్చింగ్ అని చెప్పి వైష్ణవి కలెక్షన్స్ కి వచ్చాము. ఇక్కడ స్టిచ్చింగ్ కూడా చేస్తారు. బయట ఎవరి దగ్గరకు వెళ్ళడం ఎందుకు, నాకు తెలిసిన వాళ్ళందరూ ఉన్నారు కదా అని వీళ్ళ దగ్గర